చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ. సో నైస్. అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ప్లేన్ క్రాష్ అయిపోయి ఇన్ని రోజులు జరిగినా ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. బ్లాక్ బాక్స్ అధ్యయనం జరుగుతోంది. సో ఏంటి కారణం, వాట్ రీజన్స్ లెడ్ టు దిస్ కైండ్ ఆఫ్ వర్స్ట్ యాక్సిడెంట్ ఇన్ ద ఏవియేషన్ హిస్టరీ అనేది సీరియస్గా శోధిస్తున్నారు. ప్రభుత్వ వర్గాలు చెప్పేది ఈవెన్ సబటాజ్, విద్రోహ చర్య కూడా ఉందా అని. సో ఎందుకంటే కారణాలు ఏంటో అంతుపట్టని, మనం అంతుపట్టడం లేదు. నేను అప్పుడు కూడా చెప్పాను, సాధారణంగా హ్యూమన్ మిస్టేక్స్ వల్ల జరుగుతుంది, అంటే పైలట్ లోపాల వల్ల. ఇక్కడేమో పైలట్ చాలా ఎక్స్పీరియన్స్డ్, చాలా థౌజండ్స్ ఆఫ్ అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్న హైలీ ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ పైలట్. ఇక బర్డ్ ఏదైనా అటాక్ జరిగిందా, అడ్డం వచ్చిందా అంటే అది కాదు అని అంటున్నారు. సో థ్రస్ట్ లేదు అంటే పైకి విమానం లేవలేకపోయింది అనేది అంటున్నారు. సో ఫ్యూయల్లో మరి అందక థ్రస్ట్ లేదా, మెకానికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా, ఇవన్నీ ఎవరికీ అర్థం కాని అంశం. ఎందుకంటే బోయింగ్ ఈ రకం విమానాలకు ప్రమాదాల చరిత్ర లేదు. వేరే రకం విమానాలకు చరిత్ర ఉన్నా ఈ అహ్మదాబాద్లో జరిగిన ప్రమాదంలో కారణమైన బోయింగ్ టైప్ బోయింగ్ ఎయిర్క్రాఫ్ట్కు ఎక్కడ యాక్సిడెంట్ హిస్టరీ లేదు. అందువల్ల ఏమి జరిగి ఉంటుంది అనేది శోధిస్తున్నారు. ఒక పాసిబుల్ ఏంటంటే ఇందులో రకరకాల యాంగిల్, ఏ యాంగిల్ వదలకుండా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లు ఆ వర్గాలు చెప్తున్నాయి. మొదటిది, ఎక్కడైనా ఫ్యూయల్ కంటామినేషన్ జరిగిందా, ఎందుకంటే ఇందులో నా లాంగ్ డిస్టెన్స్ ఫ్లైట్ లండన్ దాకా కనుక చాలా ఫ్యూయల్ ఫుల్గా ఉంది. సో ఎక్కడైనా ఫ్యూయల్ కంటామినేట్ ఏమైనా జరిగిందా అని ఫ్యూయల్ శాంపిల్స్ను, సప్లై కాంట్రాక్ట్లను, ఇతర రకాల పరీక్షలు కూడా జరుపుతున్నారు. ఇది వన్ పాసిబుల్. రెండవ పాసిబిలిటీ ఏంటంటే ఎక్కడైనా సైబర్ అటాక్స్ జరిగినాయా, ఎందుకంటే ఈ ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి మాల్వేర్ను ద్వారా రిమోట్ కంట్రోల్ ద్వారా కూడా ఎయిర్లైన్ సాఫ్ట్వేర్లోకి ఇంటర్ఫియర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఎక్కడైనా సైబర్ అటాక్ జరిగిందా అనేది రెండవ యాంగిల్ ఆలోచిస్తున్నారు. మూడవ యాంగిల్ ఏంటంటే ఎక్కడైనా మెయింటెనెన్స్లో లోపమే జరగచ్చు, లేదా కావాలని చేయొచ్చు. ఏదైనా క్రిటికల్ రిపేర్స్ వాయిదా వేశారా, ఇగ్నోర్ చేశారా, మెయింటెనెన్స్ లాగ్ బుక్లు చూస్తున్నారు, మెయింటెనెన్స్ స్కిప్ చేశారా ఏమైనా అని, లేదు ఏదైనా అనాథరైజ్డ్గా కాంపోనెంట్స్ని ఏమైనా మార్పు చేశారా. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎ మిషన్ ఫెయిల్యూర్ అంటున్నారు కనుక థర్డ్ యాంగిల్లో దీన్ని పరిశీలిస్తున్నారు. ఫోర్త్ యాంగిల్లో ఏమైనా ఈ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్లో మ్యానిపులేషన్ ఏమైనా జరిగిందా, అంటే ఫ్లైట్ పాత్, సిగ్నలింగ్, వీటిలో ఏమైనా కోఆర్డినేషన్లో ప్రాబ్లం వచ్చిందా అనేది ఫోర్త్ యాంగిల్లో ఆలోచిస్తున్నారు. ఫిఫ్త్ యాంగిల్లో ఏంటంటే దీని వెనకాల ఏదైనా హోస్టైల్ ఫారిన్ పవర్స్ ఉన్నాయా, ఏమైనా విదేశీ శక్తులు ఉన్నాయా. ఇప్పటివరకైతే ఎవరు క్లెయిమ్ చేసుకోలేదు. ఏదైనా నీకు తీవ్రవాద సంస్థలు ఉన్నాయా దీని వెనకాల అనేది ఒక ఫిఫ్త్ యాంగిల్గా దీన్ని పరిశీలిస్తున్నారు. సో ఇలా మీకు రకరకాల యాంగిల్స్లో దీని రీజన్ ఏమై ఉంటుంది, దీనికి కారణం ఏమై ఉంటుంది అనేది స్టడీ చేస్తున్నారు. సిక్స్త్ ఫ్యాక్టర్గా సెక్యూరిటీ బ్రీచ్ ఏమైనా జరిగిందా, అనాథరైజ్డ్గా ప్లేన్లో ఎవరైనా ప్రవేశించారా అంటూ ఈ సీసీటీవీ ఫుటేజ్ను, చాలా క్షుణ్ణంగా బయోమెట్రిక్ ఐడెంటిటీస్ను కూడా పరిశీలిస్తున్నారు. సో ఇప్పటి వరకు ఆల్ పాసిబుల్ యాంగిల్స్, అంటే బోయింగ్ విమానంలో ఉన్న లోపాల, ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో మ్యానుఫ్యాక్చరింగ్లోని లోపాలు ఉన్నాయా, ఎందుకంటే గతంలో బోయింగ్ పైన విజిల్ బ్లోయర్స్ ఆరోపణలు కూడా ఉన్నాయి. సో ఈ కమర్షియల్ కాంపిటీషన్లో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం లేదు అన్న విమర్శలు కూడా వచ్చాయి.
అందువల్ల బోయింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద ప్లేన్స్లో ఏమైనా లోపం ఉందా? ఎందుకంటే ఈ ప్లేన్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎయిర్బస్, బోయింగ్ డ్యూయోపొలీ అంటే ఈ 2 కంపెనీలదే గుత్తాధిపత్యం, ఇక అవకాశం కూడా లేదు. అందువల్ల క్వాలిటీ కంట్రోల్లో ఏమైనా లోపాలు ఏమైనా ఉన్నాయా, అందువల్ల ప్లేన్ అసలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్టివ్గా ఉందా అనేది 7th ఫ్యాక్టర్గా కూడా స్టడీ చేస్తున్నారు. సో ఎయిర్ ఇండియా వైపు నుంచి లోపం ఉందా, బోయింగ్ వైపు నుంచి లోపం ఉందా, లేకుంటే రెగ్యులేటర్ సరిగా పర్యవేక్షణ లోపం ఉందా, ఏదైనా విద్రోహ చర్య ఉందా, కావాలని చేశారా? సో ఇలా అన్ని రకాల పాసిబిలిటీస్ను స్టడీ చేస్తున్నారు. సో ఇప్పటికైతే ఇంకా ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. ఎందుకంటే ఒక క్రాష్ అనేది అటు ఎయిర్ ఇండియాకు ఇటు బోయింగ్కు మ్యాసివ్ ఇంపాక్ట్ పడుతుంది, నెగటివ్ ఇంపాక్ట్ వాటి ఇమేజ్ పైన, అసలు ఏవియేషన్ ఇండస్ట్రీ పైన ప్రభావం పడుతుంది. అనేక రకాల లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్రెడీ యూకేలో, యుఎస్లో కేసులు కూడా పడ్డాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ ప్రకారము మీరు అందులో విదేశీ ప్రయాణికులు ఉంటే వాళ్ళ దేశంలో కేసులు వేయచ్చు, విమానం ఎక్కడి నుంచి ప్రారంభమైందో ఆ దేశం కోర్టులో కేసులు వేయచ్చు, విమానం ఎక్కడికి పోతుందో అక్కడి దేశంలో కూడా కేసులు వేయచ్చు. అందువల్ల ఎయిర్లైన్స్ కారణాలు ఏదైనా ఎయిర్లైన్స్ లీగల్ ఛాలెంజెస్ ఎదుర్కోక తప్పదు. అందువల్ల కూడా ఎవ్రీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ టు నో వాట్ ఈస్ ద యాక్చువల్ రీజన్. దీంట్లో లోపం ఏంటి, సిస్టమిక్గా జరిగిందా, యాక్సిడెంటల్గా జరిగిందా, కావాలని చేశారా, ఇలా అన్ని యాంగిల్స్ను శోధిస్తున్నారు.